వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైస్ చేశాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2 కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2 కు హైప్ తెచ్చింది. ఆడియన్స్ ని థియేటర్స్ కి వచ్చేలా చేసింది. బాహుబలి 2 సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1800 కోట్లు రాబట్టింది అంటే అది వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రమోషనల్ స్టంట్ కారణంగానే జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే మరోసారి జరగబోతోంది. హనుమాన్ సినిమా హిట్ అనే మాట సాలిడ్ గా వినిపిస్తున్న టైంలో జై హనుమాన్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హనుమంతుడు రాముడికి చేసిన ప్రామిస్ ఏంటి అనేది తెలియాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఆ ప్రామిస్ ఏంటి అనేది ఇప్పుడు హనుమాన్ సినిమా చూసిన వారిలో హాట్ టాపిక్ అయ్యింది. ఇదే డౌట్ ని పబ్లిసిటీ కోసం వాడటం మొదలు పెడితే జై హనుమాన్ రిలీజ్ సమయానికి ఫ్యూజ్ బజ్ జనరేట్ అవుతోంది.